రియల్మీ GT7 Pro భారతదేశంలో తొలి ఫోన్. ఇది స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ చిప్సెట్తో వస్తుంది. ఈ ప్రాసెసర్ పనితీరుపై భారీ చర్చ జరుగుతోంది. దీన్ని సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా మరియు ఐఫోన్ 16తో సరిపోల్చి చూద్దాం. అంటుటు స్కోర్ చూస్తే రియల్మీ GT7 Pro 2.27 మిలియన్, సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 2 మిలియన్, ఐఫోన్ 16 1.5 మిలియన్. రియల్మీ 35% మెరుగైన పనితీరును చూపించింది, అయితే ఐఫోన్ 16తో పోలిస్తే 80% మెరుగ్గా నిలిచింది. గీక్ బెంచ్ స్కోర్ చూస్తే సింగిల్ కోర్ స్కోర్ సామ్సంగ్ మరియు ఐఫోన్ మెరుగ్గా ఉన్నాయి. మల్టీ కోర్ స్కోర్ రియల్మీ GT7 Pro ఆధిపత్యం చాటింది. CPU థ్రాటిలింగ్ టెస్ట్ రియల్మీ GT7 Pro స్థిరమైన పనితీరు అందించడంలో కొంత వెనుకబడింది. సామ్సంగ్ S అల్ట్రా సగటు మరియు గరిష్ట స్కోర్లో మెరుగ్గా ఉంది. రియల్మీ GT7 Pro గరిష్ట పనితీరుకు చేరింది కానీ దీర్ఘకాలం పాటు నిలబడలేకపోయింది. మెయిన్ కెమెరా చూస్తే రియల్మీ GT7 Pro 50 MP, సామ్సంగ్ గెలాక్సీ S అల్ట్రా 200 MP, ఐఫోన్ 16 48 మెగాపిక్సెల్. రియల్మీ మరియు సామ్సంగ్ మంచి వివరాలు మరియు రంగులు క్యాప్చర్ చేశాయి, అయితే ఐఫోన్ తన సహజ టోన్ను కొనసాగించింది. పోర్ట్రేట్ మోడ్ రియల్మీ మరియు సామ్సంగ్ ఎడ్జ్ డిటెక్షన్లో మెరుగ్గా ఉన్నాయి. ఐఫోన్ బ్యాక్గ్రౌండ్ బ్లర్లో సహజ లుక్ అందించింది. జూమ్ పనితీరు రియల్మీ మరియు సామ్సంగ్ ఆప్టికల్ జూమ్తో అద్భుతమైన స్పష్టత. ఐఫోన్ డిజిటల్ జూమ్ మాత్రమే స్పష్టతలో వెనుకబడింది. రియల్మీ GT7 Pro గేమింగ్ మరియు మల్టీటాస్కింగ్లో అద్భుతంగా ఉంది, కానీ దీని థర్మల్ స్థిరత్వం సామ్సంగ్తో పోలిస్తే తక్కువ. సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా స్థిరత మరియు కెమెరా పనితీరులో మెరుగ్గా ఉంది. ఐఫోన్ 16 సమతుల్యమైన మరియు సహజమైన పనితీరు. రియల్మీ GT7 Pro యొక్క పూర్తి సమీక్ష త్వరలో రానుంది. మీకు ఎలాంటి ప్రశ్నలున్నా కామెంట్ చేయండి.